నేను కొన్ని వారాల నుండి కొండ మీది ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 బోధిస్తూ ఉన్నాను. ఈరోజు చివరి ప్రసంగం కొండ మీది ప్రసంగం 5, 6, 7 7వ అధ్యాయం ఈరోజు మనం ముగించబోతున్నాం. మరి ప్రతి క్రైస్తవుడు చదవాల్సిన ముఖ్యమైన వాక్య భాగమే ఈ మత్తయి సువార్త 5, 6, 7. ఇట్ బిల్డ్స్ అప్ ద క్రిస్టియన్ క్యారెక్టర్. అంటే ఒక క్రైస్తవుడు ఏవి లక్షణాలు కలిగి ఉండాలో చాలా స్పష్టంగా ప్రభువు కొండ మీద మరి కూర్చుని జన సమూహాన్ని ఉద్దేశించి తన శిష్యులకు బోధించిన బోధ ఈ కొండ మీది ప్రసంగం మత్తయి 5, 6, 7. ఈరోజు మనం 15 నుండి 29 వచనాలు మనము ధ్యానించబోతున్నాం. యేసు ప్రభు నోటి నుండి వచ్చిన అద్భుతమైన వాక్కులై ఉన్నది. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడు అని వార్నింగ్ అనమాట, ఇది హెచ్చరిక. మరి ఇది 13వ వచనంలో చూసినప్పుడు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఈ ఇరుకు ద్వారము విశాల ద్వారం చెప్పిన వెంటనే మరి ప్రభువు అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్తగా ఉండుడి అని అంటే, నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాకు బోధించినాడు ఏంటంటే, అబద్ధ ప్రవక్తులు ఎప్పుడు కూడా విశాల మార్గాన్ని బోధిస్తారు, ఇరుకు మార్గాన్ని వారు బోధించరు. దేవుని యొద్ద నుండి వచ్చిన మరి నిజమైన ప్రవక్తలే ఇరుకు మార్గం బోధిస్తారు. మరి ఎందుకు ప్రభు ఇరుకు మార్గం అని చెప్పిన తర్వాత వెంటనే అబద్ధ ప్రవక్తల గురించి చెప్పినాడంటే, చాలామంది మనుషులకు చెవులకు వినడానికి ఇంపుగా ఉన్న బోధనలు చేస్తారు. దేవుని చిత్తమైన వారు గ్రహించకుండా, దేవుడు చెప్పిన మాటలు గ్రహించకుండా వారికి దేవుడు మాట్లాడాడు. అబద్ధ ప్రవక్తలతో దేవుడు ఎందుకు మాట్లాడతాడు? అబద్ధ ప్రవక్తలు వారు సొంత బోధలే చేస్తారు. ప్రజలకు వినసొంపుగా ఉండేది, వినకుండా ఇంపుగా ఉండేది, ప్రజలను ఆకట్టుకునేది, ఆకర్షించుకునే బోధలే చేస్తారు. సత్యం చాలా చేదుగా ఉంటుంది, ట్రూత్ ఈస్ బిటర్ కదా. అందుకే ప్రజలు వినడానికి ఏదైతే ఆశపడుతున్నారో ఆ బోధలే చేస్తారు, విశాలమైన మార్గాలు బోధిస్తారు. నీకు లోకంలో కష్టాలే రావు అంటారు, నీకు శ్రమలు రావు అంటారు, దేవుడు నిన్ను చాలా దీవిస్తాడంటాడు. కానీ దేవుని మాట ఎలాగుందో అలాగే బోధిస్తారు దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రవక్తలు, దేవుని నియమించిన నాయకులు. ఇక్కడ ప్రభు హెచ్చరిస్తున్నాడు, మీరు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. అంటే నువ్వు అబద్ధ ప్రవక్త గొర్రె చర్మం వేసుకుంటున్నాడు కానీ లోపల హృదయం చాలా కఠినంగా ఉంది, క్రూరమైన తోడేళ్ళని ప్రభువు చెప్తున్నాడు. ఎంత బాగా చెప్పినాడు కదా. మరి 2012 సంవత్సరాల ముందు ఎంత జ్ఞానం అది, దేవుడు మరి ఆ వాక్కులు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. సో మచ్ విజ్డమ్. ఏసే జ్ఞానం కదా, ఏసే వాక్యం, ఏసే జ్ఞానం. మరి ఇక్కడ వీరు క్రూరమైన తోడేళ్ళు, వీరి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎలా తెలుసుకోవాలి? అబద్ధ ప్రవక్తలను ఎలా గుర్తుపట్టాలి? ఆ మార్గం కూడా యేసు ప్రభు చెప్పినాడు. అది 16వ వచనంలో, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకోండి. ఒక చెట్టు చూసినప్పుడు సీతాఫల్ ఫలం ఉంటే మీరు ఆ చెట్టుకి ఏం పేరు పెడతారు? సీతాఫల్ చెట్టు. మామిడి పండ్లు ఉంటే ఏం పెడతారు? మామిడి చెట్టు. జామ పండ్లు ఉంటే ఏమంటారు? జామ చెట్టు. అది ఎంత సులభంగా యేసు ప్రభు అర్థం చేస్తున్నాడు చూడండి. మీరు మరి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. లుక్ ఎట్ దేర్ యాక్షన్స్, అంటే వారి క్రియలు గమనించండి, వారి స్వభావం గమనించండి, వారు ఏ విధంగా మీకు కనబడుతున్నారు, వారి యొక్క ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు. ముండ్ల పొదలను ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా. ముండ్ల చెట్లలో ద్రాక్ష పండ్లు ఎలాగూ ఫలిస్తుంది అంటే ఆ ముండ్లు ఫలభరితమైనది కాదు. ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళగానే నీకు గుచ్చుకుంటుంది కదా, నీ శరీరానికి తాకితే నీకు నొప్పి లేస్తుంది. అది నీ యొక్క ఆకలి తీర్చడానికి, దానికి ఇవ్వడానికి ఏమీ లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, ముండ్ల పొదల్లో మీరు ఎలాగో ద్రాక్ష పండ్లను అంజూర పండ్లను కోయుదురు, అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును. మంచి చెట్టు ఎప్పుడు కూడా ఏం ఫలం ఇస్తుంది? ఆత్మతో నింపబడిన వారు ఆత్మ ఫలం, దాని నవరుచులు లోకాన్ని చూపెడతారు. వారిలో ప్రేమ ఉంటుంది, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికము, దయాళుత్వము, మంచితనము, ఆశానిక, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఉద్భవించిన ఈ ఫలములు. తప్పకుండా పరిశుద్ధాత్మతో నింపబడిన వారి జీవితంలో మీరు చూస్తారు. అందుకే ఆ ఫలాలు చూసి మీరు ఆ చెట్టును తీర్మానం చేయాలి అని ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. ఆ చెట్టు ఏ చెట్టో నిర్ణయించుకోవాలంటే నువ్వు ఆ ఫలం చూడాలి. లుక్ ఎట్ ద ఫ్రూట్ అండ్ డిసైడ్ విచ్ ట్రీ ఇట్ ఈస్. మరి ఇక్కడ మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు.
కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. అంటే లోకంలోకి ఇప్పుడు అంత్య దినంలో చాలా రకరకాల బోధలు అన్నమాట. మొదటి యోహాను 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1 John 4th chapter 1st verse. అంటే యేసు శిష్యుడైన యోహాను రాసిన పత్రిక ఇది. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడు. ఎవరు టెస్ట్ ద స్పిరిట్ అన్నమాట. పరీక్షించాలి. ఎవరైనా వాక్యం బోధిస్తే ఆ బోధ మరి దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా? వాట్ ఈస్ ద బైబిల్ టెలింగ్ అబౌట్ ఇట్? వాక్యం తరిచి చూసి బెరయాలో ఉన్న సంఘస్థులంట అపోస్తుల బోధను విన్నట్టే విని ఇంటికి వెళ్ళి వాక్యాన్ని ఏం చేస్తున్నారంట? తరిచి చూసినారంట. తరిచి చూడాలి విశ్వాసం. గాలికి కొట్టుకొని పోయే పొట్టులాగా ఉండకూడదు కదా. ఎవరో అందరూ పోతున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాలని కాదు. నువ్వు దేవుని చేత నడిపింపబడాలి. నీ కాపరి నిన్ను నడిపిస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను నడిపిస్తాడు. జలముల యొద్ద ఆయన నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు కాపరి యొక్క స్వరాన్ని వినాలి. ఎడాపెడా అటు ఇటు పరిగెత్తకూడదు. మరి ఇక్కడ చూడండి, ఎన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల ముందే రాయబడింది కదా దేవుని వాక్యం. ఏమని? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకానికి వస్తారు. అంటే ఈ అబద్ధ ప్రవక్తలకు జనాల గురించి ఉన్న భారము, ప్రేమ ఏముండదు. దే డు నాట్ హ్యావ్ ద లవ్ ఫర్ ద పీపుల్, లవ్ ఫర్ ద ఫ్లాక్. వాళ్లకు పవర్, అధికారం కావాలి, కీర్తి కావాలి, ధనం కావాలి. చాలా ఎక్కువ ధనాశ అబద్ధ ప్రవక్తల్లో ఉండడం మీరు చూస్తారు. చూడండి, దేవుని వాక్యమా ఇది దేవుని యొద్ద నుండి వచ్చిందా, ఇది దయ్యపు బోధలా అని గమనించడానికి ఒకటి మీరు ఎప్పుడు గుర్తించుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన మాటలు ఎప్పుడు నిన్ను డిస్కరేజ్ చేయదు, నిన్ను ఎప్పుడు కూడా కృంగదీయదు. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా నిన్ను ప్రోత్సహిస్తుంది, ఎప్పుడు కూడా నిన్ను ఆదరిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మకు మరో పేరేంటి? ఆదరణ కర్త. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హీఈస్ ద ఆథర్ ఆఫ్ కంఫర్ట్. నిన్ను ఆదరిస్తుంది అన్నమాట దేవుని మాట. కానీ ఈ అబద్ధ ప్రవక్తలు సోద చెప్పే వారి ఇండ్లు తిరుగుతూ ఉంటారు డబ్బుల కొరకు. వారి మెయిన్ ఉద్దేశం ఏంటంటే బరదల దగ్గర నుండి డబ్బులు తీసుకోవాలి. దేవుని వాక్యానికి భిన్నంగా ఉన్నది ఎవరు చెప్పినా నమ్మకూడదని ఉంది కదా. పౌలు అంటాడు కదా, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, పరలోకం నుండి దూత దిగి వచ్చి ప్రకటించిన మీరు నమ్మకూడదు. అబద్ధ ప్రవక్తలు నిండుగా ఉన్నారు లోకంలో, మనుషులను మోసం చేస్తున్నారు. గలతీ 1:8 చూడండి. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించినట్లా అతడు శాపగ్రస్తుడు అవును గాక. అంటే దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుని వాక్యాన్ని ఎందుకు నమ్మాలి? దేవుని వాక్యము పుట్టము వేయబడింది అన్నమాట. సామెతల గ్రంథం 30లో ఉంది, దేవుని వాక్యము పుట్టము వేయబడింది. కనుక పవిత్రమైన దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్మాలి. తప్పుడు బోధల తట్టు తిరగకూడదు. 30వ అధ్యాయం 5వ వచనం, దేవుని మాటలన్నీ పుట్టము పెట్టబడినవి. పుట్టం పెట్టబడింది అన్నమాట దేవుని వాక్యం. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటల్లో ఏమీయో చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవుదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాక్యమును తికమక చేసేస్తున్నారు. అది ఇది అది ఇది అని బోధిస్తున్నారు. చాలా ఆశ్చర్యమైంది కొన్ని బోధలు వింటుంటే. యోబు చెప్పిన మాటలు కూడా త్రోసివేయడం అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక్క మాట పొల్లు కూడా గతించదు. ఆకాశము భూమి అయినా గతించిపోతుంది కానీ దేవుని మాటలు గతించు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దయ్యముల బోధ అంటే దేవుని బోధ కాదు, అది దయ్యముల బోధ. వేషధారులు మోసం చేస్తున్నారు మనుషులను. కాబట్టి అట్టి బోధల తట్టు తిరగకూడదని, ఎందుకంటే విశ్వాస భ్రష్టులం అయిపోతాం. సరైన మార్గం నుండి వారు మిమ్మల్ని చెదరగొట్టేస్తారు. యేసుప్రభు ఏమంటాడు? ఇరుకు మార్గంలో ప్రవేశించుడు. ఎంత మంచి బోధ అండి. గో బై ద నారో వే. దేవుడు
నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. నా గొర్రెలు నా స్వరము వింటాయి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక లిసన్ టు ద గుడ్ షెపర్డ్. ఇక్కడ చాలామంది బోధకులు ఉన్నారు, మీకు తెలిసిపోవాలి. యూ షుడ్ నో హూమ్ టు ఫాలో, డోంట్ బి బ్లైండ్. కనుక వాక్యంలో ప్రభు కొండ మీద ప్రసంగంలో ఎంత ఖచ్చితమైన బోధ చూడండి. అబద్ధ ప్రవక్తలను గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రెల చర్మం ధరించుకొని వస్తారు, ఊపట వారు క్రూరమైన తోడేళ్ళు. అంటే వారి మీ ఆత్మల గురించి వారికి శ్రద్ధ లేదు, బాధ్యత లేదు, దుఃఖము కన్నీరు లేదు. కానీ కేవలం ఈ డబ్బు లాగడానికి, వారికి కీర్తి రావడానికి, వారికి అధికారం రావడానికి, ప్రజల్లో వారు వెలగడానికి వారి ప్రయత్నాలే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వారి ఫలములను చూసి, వారి క్రియలను చూసి వారి గురించి మీరు నిర్ణయం తీసుకోవాలని. మంచి ఫలము, మంచి చెట్టు మంచి ఫలాన్నే ఇస్తుంది. 20వ వచనం, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. ప్రభువా ప్రభువా అని ప్రార్థనలు చేస్తారు, పరలోక రాజ్యం గురించి కూడా బోధిస్తారేమో కానీ వారికి పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు. యు మే ప్రీచ్ అబౌట్ హెవెన్, బట్ యు మే నాట్ ఎంటర్ ఇన్ టు హెవెన్. యు మే కాల్ లార్డ్ లార్డ్, బట్ ద లార్డ్ విల్ నాట్ కన్సిడర్ యూ. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశం. తండ్రి చిత్తం ఎలా తెలుసుకోవాలి? నీవు ఎలా తెలుసుకోవాలి? నీ ముందే ఉన్నది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యమే దేవుని చిత్తాన్ని నీకు బయలుపరుస్తుంది. ఇంకా నువ్వు ఎక్కడికి పరుగులు తీయాలి? వాక్యం చదువు. దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువల ఊరను నాటబడిన చెట్టు వల్లే ఉంటాడు. వాడు చేయనదంతయు సఫలం. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యమే నీకు దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది. మేము నీ నామంలో ప్రవచించినాం కదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా? నీ నామమున అనేకమైన అద్భుతం చేయని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పు. వీరు దయ్యాలను నిలగొట్టినరు, వీళ్ళు రోగులను బాగు చేసినారు, వీళ్ళు ప్రవచనాలు పలికినారు. అంటే వీళ్ళకి దేవుడు ఏం చెప్పలేదు అవి చేయాలని. వారు యేసునామమును వ్యర్థంగా ఉపయోగించినారు. యేసునామంలో తప్పకుండా శక్తి ఉంది కదా, యేసునామంలో శక్తి ఉంది. ఆ నామాన్ని వారు దుర్వినియోగం చేసినారు. దేవుని చిత్తాన్ని వారికి అనుకోలేదు. దేవునికి విధేయత వారు చూపకుండా దేవుని నామాన్ని ఉచ్చాటనం చేసినారు. ఏవో కొన్ని కార్యాలు జరిగినాయి, కానీ అది దేవుని చిత్తం కాదు. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎరుగను, అక్రమము చేయవారు. అంటే క్రమము లేని జీవితాలని అర్థం. దేవుని సేవకులు ఎప్పుడు కూడా తమను తాము తగ్గించుకోవాలి, యూ షుడ్ మెల్ట్, అంతే. అలాగే త్యాగము, ప్రేమ, దేవుని చిత్తాన్ని వెతకడం, ఇలాంటి లక్షణాలు మీరు సేవకులో చూడాలి. ఎవరు కనబడితే వారు గొప్పవారని చెప్పి వారి వెనక పరిగెత్తడం కాదు. అందుకే అంటున్నారు, మీరు ఫలాలు చూడండి, లుక్ ఎట్ ద ఫ్రూట్ అండ్ డిసైడ్ ద ట్రీ. ఒకసారి హల్లెలూయా చెప్దామా? దేవుని స్తోత్రం. అందుకే నేను దయ్యాలను వెళ్ళగొట్టినా, నేను రోగులను బాగు చేసిన, నేను అద్భుతాలు చేసిన, నడుస్తుంటే మనుషులు పడిపోయినారని కాదు. ప్రభు అంటున్నారు, ఈ పనులు చేయడం కాదు, మీరు అక్రమం చేస్తారు, మీరు నా యొద్ద నుండి మీరు ఏం చేయండి, వెళ్ళిపోండి. అంటే హీ సో కన్సర్న్డ్ అబౌట్ ద ఇన్నర్ క్యారెక్టర్ అన్నమాట. 24వ వచనంలో ప్రభు అంటున్నాడు, కాబట్టి ఈ నా మాటలు విని, మళ్ళీ ఇది చెప్పిన తర్వాత ఇంకొక స్ట్రాంగ్ వర్డ్ ఏంటంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియాడు. నా మాటలు వినాలి అంటే యేసు మాటల మీద ఉండాలి నీ జీవితం, యేసు చెప్పిన బోధ మీద ఉండాలి నీ యొక్క జీవిత ప్రయాణం. నా మాటలు వింటే మీ గృహాలంతా బండ మీద కట్టుకున్న ఇల్లుతో, బుద్ధిమంతుడు బండ మీద పునాది వేసుకున్నాడు. గాలి విసిరింది, ఇంటి మీద కొట్టింది, దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. అంటే యేసు ప్రభు అనే పునాది మీద కట్టుకున్న గృహాలు
గాలి రాని, వాన రాని, వరద రాని, తుఫాన్ రాని, అది ఎన్నడూ పడదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పడదు, అది పడని. ఇది ఈ మాట, ప్రతి మాట 100% ఇట్ ఇస్ టెస్టెడ్, పుట్టం వేయబడిన మాటలే. అందుకే ప్రభు మాటలు ఎంత స్వచ్ఛమైంది. ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద గృహం కట్టుకున్న బుద్ధిమంతునితో సమానుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాలి విసిరి ఇంటి మీద కొట్టిన గాలి, అది పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. మరి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. ఇద్దరు కట్టినారు ఇల్లు. ఒకడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధిమంతుడు. బుద్ధి లేని వాడు కూడా వాక్యం విన్నాడు, బుద్ధిమంతుడు వాక్యం విన్నాడు, బుద్ధి లేని వాడు కూడా వాక్యం విన్నాడు. బుద్ధిమంతుడు వాక్యం విన్నాడు, దాన్ని గైకొన్నాడు. బుద్ధి లేని వాడు వాక్యం విన్నాడు, ఆ వాక్యము గైకొనలేదు. కనుక పెట్టుబడి ఒకే రీతిగా చేసినారు. బుద్ధిమంతుడు ఇల్లు కట్టినాడు, బుద్ధి లేని వాడు ఇల్లు కట్టినాడు. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేమ్, లేబర్ ఈజ్ సేమ్. కానీ ఎక్కడుంది వ్యత్యాసం? ఎక్కడుందండి వ్యత్యాసం? ఈ రెండు గృహాలు ఉంది కదా, ఎక్కడుంది? పునాదిలో ఉంది. హల్లెలూయా. పునాదిలో ఉన్నది తారతమ్యం, వ్యత్యాసం. పునాది ఒకడు బండ మీద వేసుకున్నాడు, మరి ఒకడు ఇసుక మీద వేసుకున్నాడు. ఇద్దరు వాక్యం విన్నారట. ఇక్కడ ఉంది కదా, బుద్ధిహీనుడు 26వ వచనం, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. అంటే వింటున్నాడు కానీ దాని ప్రకారము చేయడం లేదు. వాడు ఇసుక మీద కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. వాన కురిసిన, వరదలు వచ్చిన, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను, అప్పుడు అది కూలబడను, దాని పాటు గొప్పదని చెప్పాను. కూలిపోతుంది. సేవైనా, ఇల్లైనా, నీ ఒక వ్యక్తిగత జీవితమైనా కూలిపోతుంది. సమస్యలకు తట్టుకునే శక్తి నీకు ఉండాలి. ఉండాలంటే నీకు ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలంటే వాక్యం ఉండాలి. నీ పునాది యేసు అనే బండ మీద ఉండాలి. వాక్యం అనే బండ మీద ఉండాలి నీ పునాది. ఎన్నెన్నో ఇబ్బందులు కదా, శ్రమలు మీకు రావు అంటే అది అబద్ధమే కదా. గాలి వస్తుందట, మంచి బండ మీద వేసిన పునాది మరితో కట్టిన గృహానికి గాలి వచ్చింది, వాన వచ్చింది, తుఫాను కొట్టింది, వరదలు వచ్చినాయి. మరి ఇక్కడ ఇసుక మీద వేసిన పునాది, ఆ గృహానికి కూడా అన్నీ వచ్చినాయి సమస్యలు. అంటే దేవుని మార్గాల్లో ఉంటే సమస్యలు రావంటే తప్పుడు బోధనే కదా. ఇట్స్ ఎ రాంగ్ టీచింగ్ దట్ యూ విల్ నాట్ గెట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. జాన్ 16:33, యోహాను సువార్త 16:33లో ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. అది ఎవరు చెప్పిన మాట? యేసు ప్రభువే చెప్పినాడు. ఈ లోకంలో మీకు ఏం కలుగుతుంది? శ్రమ. ఈ లోకంలో సుఖం కలుగును, మీరు నన్ను వెంబడించండి, మీకు అంత హాయిగా ఉంటుంది, మీకు ఏ కష్టాలు ఉండవని ఎప్పుడు చెప్పలేదు. ఈ లోకంలో మీకు తప్పకుండా ఏం కలుగుతుంది? శ్రమలు కలుగుతుంది. అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా చెప్పండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఈ లోకంలో దుఃఖం కలుగుతుంది, ఈ లోకంలో రోగం కలుగుతుంది, ఈ లోకంలో నిందలు, అవమానాలు మీరు భరిస్తారు, ఈ లోకంలో మిమ్మల్ని అపార్థం చేసుకునే వారు ఉంటారు. ఇవన్నీ మీకు కలుగుతుంది, మీరు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నారు. కానీ వీటన్నిటిలో మీకు అత్యధికమైన విజయాన్ని నేను ఇస్తాను, ఎందుకంటే నేను అన్నిటినీ జయించిన వాడిని. నేను లోకాన్ని జయించినాను కాబట్టి మీరు నన్ను అంగీకరించండి, నేను మీ హృదయంలో ఉంటాను, మీ జీవితంలో ఉంటాను, మీకు అన్నిట్లో అత్యధికమైన విజయాన్ని ప్రసాదిస్తాను. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అందుకే బండ మీద ఉండాలి పునాది. ఇసుక మీద పునాది వేసుకుంటే లాభం లేదు. కష్టాలకు నిలబడే శక్తి త్రాణి నీకు లేదు. సమస్య రానే కృంగిపోతావు. ఎవరైనా ఏదనంటే మూతి ముడుచుకుంటావు. నీకు జీవితంలో వచ్చే రోగాలకు కూడా నువ్వు భయపడే అవసరం లేదు. స్వస్థపరిచే యెహోవా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవుడు మనకున్న వాక్యం మీద మనం ఆనుకోవాలి. నీ పునాది వాక్యం మీద ఉంటే, యేసు అనే బండ మీద నీ గృహం కట్టుకుంటే, వాన రాని, గాలి రాని, తుఫాను విసిరని నీ ఇల్లు పడడానికి వీల్లేదు. కానీ ఇసుక మీద నువ్వు కట్టుకుంటే తప్పకుండా అది కూలిపోతుంది, దాని పాటు భయంకరంగా ఉంటుందని ప్రభువు చెప్తున్నాడు. 28 చూడండి, మత్తయి సువార్త 7:28, 29 ఆఖరి 2 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వల్ల కాక అది కాలం గల వాని వరే బోధించారు. హల్లెలూయా గట్టిగా చెప్తామా? యేసు బోధ ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయన మాటలు చదువుతుంటే మత్తయి 5:6-7 కొండ మీద ప్రసంగం మనం ధ్యానించడం ఎంత ఖచ్చితంగా బోధ.
నిశ్చయంగా నేను చెప్తున్నాను. వెరీలీ వెరీలీ ఐ సే అని ఇంగ్లీష్లో ఉంటుంది. బాబా యేసు మాట ఏది చెప్పినా కానీ చాలా ఖచ్చితంగా, చాలా అధికారం గల మాటలు. ఎందుకు శాస్త్రుల వల్లే బోధించడం లేదు? మరి ప్రధాన యాజకులు, పరిసయ్యులు శాస్త్రుల్లాగా ఉండదు యేసుప్రభు బోధ. వాళ్ళందరూ ఏవేవో గొప్పవారు చెప్పిన మాటలు చెప్తారు, కానీ యేసు స్వయంగానే వాక్యమై ఉన్నాడు కదా. యేసు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. కాబట్టి అధికారం గల నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు. ఎంత మరి ఆ జనసమూహంలో ఎంతమంది క్రీస్తు విరోధులు ఉన్నా ఎంత ధైర్యంగా దేవుని మాటలు మరి సూటిగా ప్రభు బోధిస్తున్నాడు. ప్రభు యొక్క బోధకు అందరు ఏమవుతున్నారంట? ఆశ్చర్యపడుతున్నారు. ఆశ్చర్యం. ఆయన పేరేంటండి? ఆశ్చర్యకరం. ఆయన చేసే పనులన్నీ ఎలాగుంటాయి? ఆశ్చర్యం. ఆయన బోధ ఎలాగుంది? ఆశ్చర్యమైన బోధ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఎలాంటి సహాయం చేస్తారు జీవితంలో? ఆశ్చర్యకరమైన సహాయం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మత్తయి సువార్త 5, 6, 7 కొండ మీది ప్రసంగం. మరి నేనైతే ముగించినాను ఈ సిరీస్. అంటే ఇట్ వాజ్ ఫర్ నంబర్ ఆఫ్ వీక్స్. దేవుడు కృపతో ఇది ముగించడానికి దేవుడు కృపనిచ్చినందుకు చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్దాం. చప్పలతో దేవుని స్తుతిద్దాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. జుంటి తేనె ధారల కంటే అధిక మధురమైన నీ ప్రశస్తమైన వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము ప్రభా ఎంత ఘనమైంది, గొప్పది. వెండి కంటేను, బంగారం కంటేను, మేలిమి బంగారం కంటేను, రత్నరాశుల కంటేను కోరదగినది నీ వాక్యమే ప్రభువా. ప్రభువా నీకు స్తోత్రం. అటువంటి పరిశుద్ధ వాక్యం మేము ఈరోజు ఉదయకాలం ధ్యానించి గృహాలకు వెళ్తున్నాం. టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని విన్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. నీ వాక్యం ఎంత గొప్పది. నీ వాక్యం మా జీవితాలకు వెలుగై ఉన్నది నాయన. ప్రభు మా పాదములు ఇరుకున పడకుండా మా పాదములకు దీపంగా ఉన్న నీ వాక్యం కొరకు వందనాలు. మా త్రోవకు వెలుగుగా ఉన్న నీ వాక్యం కొరకు వందనాలు. ప్రభు కొండ మీది ప్రసంగంలో ఒక దేవుని బిడ్డకు కావాల్సిన సుగుణాలన్నీ కూడా వ్యక్తం చేసినావు. ఎలాగో క్రైస్తవ జీవితాన్ని మేము ముందుకు తీసుకొని వెళ్ళాలి. నువ్వు ఎంతో అద్భుతమైన బోధ బోధించినావు. మత్తయి సువార్త 5, 6, 7 మేము ధ్యానించడానికి యూపీఎఫ్లో మీరు సహాయం చేసిన వందనాలు చెల్లిస్తున్నావు. ఈరోజు కూడా మమ్మ ఖచ్చితంగా బోధించినావు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండమన్నావు. నేను ప్రభు అనే ప్రతివాడు పరలోక రాజ్యం వెళ్ళడని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే పరలోకాన్ని ప్రవేశిస్తాడని ఎంత సూటిగా మాట్లాడినావు. ఎంత అధికారంతో మరి ప్రకటిస్తున్నావు ప్రభువా. నాయనా నీ మాటలు వింటేనే మా యొక్క పునాది బండ మీద ఉంటుందని, ఆ గృహం ఎన్నడూ పడదని, గాలి వాన తుఫాను విసిరిన ఆ ఇల్లు పడదని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభువా, ఇసుక మీద పునాదితో కట్టిన బుద్ధిహీనుడు అదే ప్రయాసం, అదే పెట్టుబడి పెట్టిన దేవుని మాటల ప్రకారం చేయలేదు కాబట్టి, అవిధేయత జీవితంలో ఉంది కాబట్టి జీవితంలో ఓడిపోయినాడని, కట్టిన గృహం కూలిపోయిందని మేము వాక్యంలో చూస్తున్నాం. అయ్యా నీ బోధ ఎంత గొప్పది. శాస్త్రులు అది విని ఎంత ఆశ్చర్యపోతున్నారు. జనసమూహము ఎంత ఆశ్చర్యకరమైన బోధ, ఎంత అధికారంతో బోధిస్తున్నాడు. అవును ప్రభువా, నీవే వాక్యమై ఉన్న దేవుడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండనని మేము చూస్తున్నాం. వాక్య రూపంగా మా మధ్యలో వచ్చినావు నాయనా. నీ వాక్యం చేత మమ్మల్ని బ్రతికిస్తున్నావు. వందనాలు చెల్లిస్తున్నావు. మేము చలిస్తున్నాము, మేము బ్రతుకుతున్నాము, మేము ఉనికి కలిగి ఉన్నామంటే సజీవమైన వాక్యాన్ని కలిగి ఉన్నందుకే నాయన. ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించండి. మా హృదయంలో నీ వాక్యాన్ని సమృద్ధిగా నింపమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవ, వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడు
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా